ఈరోజు మా మహాసేన వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియో చూసాక మనసంతా చాలా బాధ అయింది నాకైతే. ఏంటి పరిస్థితి ఇప్పటికి ఇంకా ఇలాగే ఉందని. ఎవరో అతని పేరు డైరెక్టర్ గీతాకృష్ణ గారట. అతన్నే నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల మీద అని అనిపించింది నాకు. అతను మాట్లాడుతూ ఎవరో బోరుగడ్డ అనిల్ కోసం మాట్లాడుతున్నాడు. బోరుగడ్డ అనిల్ అనే కూడా ఎస్సీ అయినా కూడా అండ్ మేము అందరూ వ్యతిరేకిస్తాం, అలాంటి అదోళ్ళని ఎవడో సపోర్ట్ చేయం. కానీ ఇతను బోరుగడ్డ అనిల్ కోసం మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం అంటే అక్కడి నుంచి రిజర్వేషన్ల మీదకి వస్తున్నాడు. రిజర్వేషన్ల కోసం ఇంకోటి కూడా చెప్తానండి, రిజర్వేషన్లు కావాలని అడిగే హక్కు ఉన్నట్టే అది వద్దని వ్యతిరేకించే హక్కు కూడా ఉంటుంది. ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, మాకు రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని వాళ్ళ వాదన వాళ్ళు వినిపించవచ్చు. దాన్ని కూడా నేనేం తప్పు పట్టను. ఎవరి వాదన వాళ్ళు వినిపించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ వినిపించే క్రమంలో మాట్లాడే పదాలు, మాట్లాడే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా, నేను ఈ మధ్య కాలంలో ఎస్సీలని ఎంత పబ్లిక్గా ఎంత ఘోరంగా విమర్శించటం, కించపరచటం నేనైతే చూడలేదు. ఈయన మీద కంప్లైంట్ ఇస్తానండి నేను. ఈయనేమన్నాడు ఒకసారి మీరు వినండి. దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్. నీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగు తింటారు కాబట్టి ఇచ్చారు. ఎకనామికల్ గా అడుక్కు తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్లు ఇచ్చారు. కేవలం మాలమాదిగల కోసం మాట్లాడేటండి వీడియో. ఎకనామికల్ గా అడుక్కు తింటున్నారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్పాడు. బ్రాహ్మణ్స్ కోసం, కమ్మ కోసం, రెడ్డిస్ కోసం మాట్లాడాడు, పేదల కోసం మాట్లాడాడు, మంచిదే. భోజనం కూడా లేనోళ్ళు అని వాళ్ళ కోసం సంబోధించినట్టే ఎస్సీల్లో అంటే మాలమాదిగల్లో భోజనం కూడా లేనోళ్ళ కోసం రిజర్వేషన్లు ఇచ్చారు అని ఉన్నా కొంచెం ఎంతో కొంత బాగుండేదేమో అండి. ఎందుకంటే ఇతర కులాల గురించి మాట్లాడేటప్పుడు బిలో పవర్టీ లైన్ అన్నాడు, లేదా భోజనం లేని వాళ్ళు అన్నాడు. కానీ మాలమాదిగల విషయంకి వచ్చేటప్పటికి అడుక్కు తింటున్నారు. మాదిగా మాలని ప్రత్యేకంగా కించపరుస్తూ మాట్లాడాడు. ఇతనికి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడు నాకైతే తెలియదు కానండి. ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ లేని వర్గం అంటూ లేదు. ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఓసీ సోదరులకు కూడా రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎస్పెషల్లీ మాదిగిని ఇంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి. రిజర్వేషన్లో డాక్టర్లు, రిజర్వేషన్లో లాయర్లు అయితే అంటే డారాదు చెత్తగాళ్ళకి అని తిట్టాడు. ఇది కరెక్ట్ కాదు. ఈ తిట్టే విధానం కానీ, అడుక్కు తింటున్నారనే విధానం కానీ, రిజర్వేషన్లో డాక్టర్ అయితే కత్తిర్లు అవి పొట్ల పెట్టి కుట్టేస్తున్నారు, బ్రిడ్జిలు కడితే బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కేవలం మాలమాదిగల గురించే మాట్లాడాడండి ఈయన. ఓకే, నీకు రిజర్వేషన్లు అంటే నచ్చలేదు, ఇదే నాకు పంపించిన వీడియో ఇదేనండి. కానీ ఈయన మాట్లాడే విధానం అంత దారుణంగా, అంత కించపరుస్తూ అయితే రిజర్వేషన్ల జోలికి దాటి జోలికి నేను లోపలికి వెళ్ళను. కానీ ఇతను తిట్టాడని చెప్పి మేం తిట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ నేను ఎలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అండి, ప్రజలకి ఇది రాంగ్ సంకేతాలు వెళ్తాయి. నిజంగా మాలమాదిగలు ఇలా అడుక్కుతుంటున్నారేమో, లేదంటే వాళ్ళు రిజర్వేషన్లో ఇలా డాక్టర్లు అయిన వాళ్ళు, లేకపోతే రిజర్వేషన్లో ఇంజనీర్లు అయిన వాళ్ళు ఇంత దారుణంగా ఉంటున్నారేమో అని ఈ పరిస్థితి ఎలా ఉందేమో అని చెప్పి ఆ ఉద్యోగులకి అటు అవమానం అండి. ఇది మాలమాదిగ కులాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి అవమానం. ఇది అంత దారుణంగా కించపరచాల్సిన పని లేదు ఆయనకి. రిజర్వేషన్ అంటే ఇష్టం లేదనుకోండి, నేను రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నాను అనొచ్చు. అప్పుడు ఎవరెవరికి మొత్తం అన్ని వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయండి. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు. అయితే కేవలం మాలమాదిగల్ని కించపరుస్తూ పబ్లిక్గా మాట్లాడిన ఇతని మీద, ఇతన్ని సపోర్ట్ చేస్తూ కూర్చుని ఉన్న ఆ యాంకర్ గారి మీద, దీన్ని కనీసం ఇది ఓవర్గా ఉంది, ఎస్సీ కులాల్ని చాలా దారుణంగా కించపరిచేలాగా ఉందని దాన్ని ఎడిట్ చేయకుండా దీన్ని ఆ ఛానల్లో పెట్టిన ఆ ఛానల్ యాజమాన్యం మీద, వీరి ముగ్గురు మీద నేను ఇప్పుడు మా స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తానండి. ఇది ఖచ్చితంగా అట్రాసిటీలోకి వస్తుందండి. ఇంత దారుణమైన అవమానం వేరే నాకు తెలిసి ఏ కులానికి ఉండకూడదనే కోరుకుంటున్నాను నేను. మొత్తం ఇన్ని వర్గాలకు రిజర్వేషన్ ఉండగా కేవలం మాలమాదిగని ఎస్పెషల్లీ ఆయన టార్గెట్ చేసి వాళ్ళు అంటే ఊరాదో చెత్తగాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి. చాలా కోపం వచ్చింది నాకు. అయితే ఇప్పుడు నేనున్న పొజిషన్కి, నేనున్న ప్లేస్కి నేను అతనిలాగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. న్యాయబద్ధంగా చట్టపరంగా ఏం జరగాలో అది చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి. ఇతని మీద కంప్లైంట్ ఇస్తాను. ఒకవేళ అతని అడ్రస్ ఎవరికైనా తెలుసుంటే కనుక దయచేసి మీరు నా కామెంట్లో తెలియజేయండి. ఛానల్ అడ్రస్ కానీ, యాంకర్ గారి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్లు కానీ ఇలా ఏమైనా ఉంటే మీరు ఇవ్వండి.
ఇప్పుడు నేను ఖచ్చితంగా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు మాత్రం గ్యారంటీగా ఆయన ఏ కులమో నాకు తెలియదు, ఏ పార్టీయో నాకు తెలియదు, ఎవరికి సపోర్టో నాకు తెలియదు, కానీ ఎంత పబ్లిక్గా మాలమాదిగల్ని కించపరుస్తూ ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎంత దారుణం అండి. చాలా బాధ అనిపించింది నాకైతే. దీనికి పార్టీకి సంబంధం లేదండి. నేను ఒక దళితుడిగా మా మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి నేను నిలుస్తున్నాను తప్ప పార్టీ అధికార ప్రతినిధి కాబట్టి ఇది పార్టీ స్టాండ్ అది ఇది అని చెప్పి దీని మీద ఎవరో కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగొద్దని చెప్పి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈరోజు మా మహాసేన వాట్సాప్ గ్రూపుల్లో ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియో చూసాక మనసంతా చాలా బాధ అయింది నాకైతే. ఏంటి పరిస్థితి ఇప్పటికి ఇంకా ఇలాగే ఉందని. ఎవరో అతని పేరు డైరెక్టర్ గీతాకృష్ణ గారట. అతన్నే నేను రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడుతున్నాను. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వ్యక్తుల మీద అని అనిపించింది నాకు. అతను మాట్లాడుతూ ఎవరో బోరుగడ్డ అనిల్ కోసం మాట్లాడుతున్నాడు. బోరుగడ్డ అనిల్ అనే కూడా ఎస్సీ అయినా కూడా అండ్ మేము అందరూ వ్యతిరేకిస్తాం, అలాంటి అదోళ్ళని ఎవడో సపోర్ట్ చేయం. కానీ ఇతను బోరుగడ్డ అనిల్ కోసం మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం అంటే అక్కడి నుంచి రిజర్వేషన్ల మీదకి వస్తున్నాడు. రిజర్వేషన్ల కోసం ఇంకోటి కూడా చెప్తానండి, రిజర్వేషన్లు కావాలని అడిగే హక్కు ఉన్నట్టే అది వద్దని వ్యతిరేకించే హక్కు కూడా ఉంటుంది. ఎవరికైనా నచ్చలేదు అనుకోండి, మాకు రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నామని వాళ్ళ వాదన వాళ్ళు వినిపించవచ్చు. దాన్ని కూడా నేనేం తప్పు పట్టను. ఎవరి వాదన వాళ్ళు వినిపించుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఆ వినిపించే క్రమంలో మాట్లాడే పదాలు, మాట్లాడే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన మాట్లాడిన మాటలు చాలా అంటే చాలా, నేను ఈ మధ్య కాలంలో ఎస్సీలని ఎంత పబ్లిక్గా ఎంత ఘోరంగా విమర్శించటం, కించపరచటం నేనైతే చూడలేదు. దీని మీద కంప్లైంట్ ఇస్తానండి నేను. ఈయనేమన్నాడు ఒకసారి మీరు వినండి. దిస్ ఇస్ నాట్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్. నీకు రిజర్వేషన్ ఇచ్చింది ఎకనామికల్ గా అడుగు తింటారు కాబట్టి ఇచ్చారు. ఎకనామికల్ గా అడుక్కు తింటారు కాబట్టి మీకు రిజర్వేషన్లు ఇచ్చారు. కేవలం మాలమాదిగల కోసం మాట్లాడేటండి వీడియో. ఎకనామికల్ గా అడుక్కు తింటారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఇచ్చారు అని చెప్పాడు. బ్రాహ్మణ్స్ కోసం, కమ్మ కోసం, రెడ్డిస్ కోసం మాట్లాడాడు, పేదల కోసం మాట్లాడాడు, మంచిదే. భోజనం కూడా లేనోళ్ళు అని వాళ్ళ కోసం సంబోధించినట్టే ఎస్సీల్లో అంటే మాలమాదిగల్లో భోజనం కూడా లేనోళ్ళ కోసం రిజర్వేషన్లు ఇచ్చారు అని ఉన్నా కొంచెం ఎంతో కొంత బాగుండేదేమో అండి. ఎందుకంటే ఇతర కులాల గురించి మాట్లాడేటప్పుడు బిలో పవర్టీ లైన్ అన్నాడు, లేదా భోజనం లేని వాళ్ళు అన్నాడు. కానీ మాలమాదిగల విషయంకి వచ్చేటప్పటికి అడుక్కు తింటున్నారు. మాదిగా మాలని ప్రత్యేకంగా కించపరుస్తూ మాట్లాడాడు. ఇతనికి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడు నాకైతే తెలియదు కానండి. ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ లేని వర్గం అంటూ లేదు. ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు ఉంది, ఎస్సీలకు ఉంది. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి ఓసీ సోదరులకు కూడా రిజర్వేషన్ ఉంది. రిజర్వేషన్ లేని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఎస్పెషల్లీ మాదిగిని ఎంత కించపరిచి మాట్లాడాల్సిన అవసరం ఇతనికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి. రిజర్వేషన్లో డాక్టర్లు, రిజర్వేషన్లో లాయర్లు అయితే అంటే డారాదు చెత్తగాళ్ళకి అని తిట్టాడు. ఇది కరెక్ట్ కాదు. ఈ తిట్టే విధానం కానీ, అడుక్కు తింటున్నారనే విధానం కానీ, రిజర్వేషన్లో డాక్టర్ అయితే కత్తిర్లు అవి పొట్ల పెట్టి కుట్టేస్తున్నారు, బ్రిడ్జిలు కడితే బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కేవలం మాలమాదిగల గురించే మాట్లాడాడండి ఈయన.